అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాల్లోని బాధ్యతలు కూడా ఏమేమి తీసుకుంటుందో మనకి ఇప్పుడు తెలియాలి. ఏమేమి తీసుకుంటుంది? ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్వహణ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. జాతీయ ఉపాధి హామీ పథకాలు సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. ఈ మధ్య క్యాన్సిల్ చేసినట్టున్నారు. రైట్, ఇక అంగన్వాడీల నిర్వహణ ఏదైతే ఉందో అది కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. మున్సిపాలిటీలు, గ్రామాల నిర్వహణ, స్మార్ట్ సిటీస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలే చూసుకుంటూ ఉంటాయి. రైట్, ఇది ఇప్పటికైనా అర్థమైందా? సెంట్రల్, స్టేటు లెక్కలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఇదేమి అద్భుతం కాదు. ప్రతి ఒక్కరికి ఒక పిట్ట కథలాగా ప్రతి ఒక్కరికి మన ఇంట్లో మన ఖర్చులు, మన బాధ్యతలు, మన అప్పులు ఎలా ఉంటాయో అదే విధంగా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రాష్ట్రం పెట్టే ఖర్చులు, కేంద్రం పెట్టే ఖర్చులు, రాష్ట్రం ఎంత ఇస్తుంది, కేంద్రం ఎంత ఇస్తుంది, ఇవన్నీ కూడా చదువుకున్నా చదువుకోకపోయినా, పెద్ద చదువులు చదివినా చిన్న చదువులు చదివినా తెలియాల్సిన అవసరం ఉంది.